హాయ్ డియర్స్, నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అలౌ చేయండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెల్కమ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సర్వీస్ రిజిస్ట్రేషన్ గురించి కొన్ని స్లైడ్స్ అనేవి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ యూరేకా సర్వర్, దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం కదా. దీనిలో కొద్దిగా ఫర్దర్గా వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ యూరేకా సర్వర్ అని అడుగుతారు. సో దానికి మీరు ఆన్సర్ అనేది ఈ విధంగా చేయండి. సో యూరేకా సర్వర్ ఈజ్ అన్ అప్లికేషన్ that holds the information about all client service application. లైక్ అజ్యూమ్ చేసుకోండి, యూరేకా సర్వర్ అనేది ఒక బకెట్ ఆర్ఎల్స్ ఒక మార్కెట్ అనుకోండి. ఇక్కడ జనరల్గా మార్కెట్లో ఏం చేస్తావు, అన్ని కూరగాయలు కానీ అవి ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది అక్కడ ఒక ఫామ్ అయ్యి ఉంటాయి. సో ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఏదైతే వాళ్ళకి కావాలో వస్తుంది, ఈరోజు టొమాటోస్ లేకపోతే ఆనియన్స్ సంథింగ్ ఇలా వాటికి కావాల్సిన వాటి గురించి వీడు వెళ్ళి తీసుకొని వస్తారు. అంటే మార్కెట్ అనేది ఒక యూరేకా సర్వర్ అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని మైక్రో సర్వీసెస్ అంటే క్లయింట్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది హోల్డ్ చేయబడి ఉంటాయి. అంటే అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ హోల్డ్ చేయబడి ఉంటాయి. ఓకే, తర్వాత ఎవ్రీ మైక్రో సర్వీస్ విల్ రిజిస్టర్ ఇన్ టు ద యూరేకా సర్వర్ అండ్ యూరేకా సర్వర్ నోస్ ద ఆల్ క్లయింట్ అప్లికేషన్ రన్నింగ్ ఆన్ ఈచ్ పోర్ట్ అండ్ ఐపీ అడ్రస్. లైక్ అంటే ఈ మార్కెట్లో ఏంటంటే జనరల్గా ఎక్కువ ఏమి సేల్ అవుతున్నాయి, ఎక్కువ కస్టమర్స్ ఏం తీసుకుంటున్నారు అనే విషయం గురించి ఆ యొక్క మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే ఎక్కువ డిమాండ్ ఉన్నాయో అవి తీసుకొని ఎన్ని కేజెస్ కానీ క్వాంటిటీ కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఆ మార్కెట్లో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అనమాట, అంటే ఈ మార్కెటింగ్ వాళ్ళకి మార్కెట్ తెలుసు ఇవి ఎక్కువ సేల్ అవుతాయి అనే విషయం గురించి. అలాగే యూరేకా సర్వర్ కూడా ఈచ్ మైక్రో సర్వీస్ విల్ రిజిస్టర్ ఇన్ టు ది యూరేకా సర్వర్. యూరేకా సర్వర్ కూడా తెలుసు ఏమని, క్లయింట్ అప్లికేషన్ రన్నింగ్ అని ఈచ్ పోర్ట్ అండ్ ఐపీ అడ్రస్. అంటే ఆ క్లయింట్ అప్లికేషన్స్ ఏ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్లో రన్ అవుతున్నాయి అనే విషయం యూరేకా సర్వర్కు తెలుసు. యూరేకా సర్వర్ని మనం ఏమనొచ్చు అంటే డిస్కవరీ సర్వర్ అని కూడా మనం పిలవచ్చు. ఇఫ్ వన్ అప్లికేషన్ ఈజ్ మూవ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ దెన్ యూఆర్ఏ గెట్ చేంజ్. లెట్స్ అజ్యూమ్ ఫస్ట్ అప్లికేషన్ డెవలప్ చేశాను, అది ఐపీ అడ్రస్ వచ్చి పోర్ట్ నెంబర్ వచ్చి 8918, దట్ మెథడ్ లెవెల్ పాత్ వచ్చేసి షో, దట్ ఈస్ అప్లికేషన్ 1. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తున్నాను, అప్లికేషన్ అంటే సర్వర్ 2లోకి మూవ్ చేస్తున్నాను. సేమ్ అదే అప్లికేషన్ 1ను సర్వర్ 2లోకి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది, 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, పోర్ట్ నెంబర్ 9090 చేంజ్ అవుతుంది ఇలా. కానీ పాత్ అనేది సేమ్ రిమైన్స్ సేమ్ అలాగే ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఫేస్బుక్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవ్రీ టైం ఫేస్బుక్ పోర్ట్ నెంబర్, ఫేస్బుక్ ఐపీ అడ్రస్ నాకు తెలుస్తాయి. వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంటారు, ఏదో కొద్దిగా ఇంకొక ట్యాగ్ సంథింగ్ ఏదో ఒక యాడ్ చేస్తుంటారు ఫేస్బుక్లో కొత్త కొత్త అప్డేట్స్ అని. ప్రతిసారి చేంజ్ చేసినప్పుడు ప్రతి ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ అనేది ప్రతి అంటే సర్వర్లో డిప్లాయ్ చేస్తుంటారు డిఫరెంట్ సర్వర్స్లో. ప్రతిసారి మనం ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ రిమైండ్ చేసుకోగలమా? చాలా 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 కష్టం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మైక్రో సర్వీస్ వాళ్ళు యూరేకా సర్వర్ను తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఆల్ క్లయింట్స్ వినండి, నేను ఇక్కడ మీ పోర్ట్ నెంబర్స్ ఐపీ అడ్రస్ నాకు ఇవ్వండి, మీరు ఎన్నిసార్లు చేంజ్ చేసుకున్నా నాట్ ఇష్యూ, నాకు ఇక్కడ రిజిస్టర్ చేస్తే నేను ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు యూజర్స్కు నేను వాళ్ళ పోర్ట్ నెంబర్స్ గుర్తు చేసుకోవడం, ఐపీ అడ్రస్ గుర్తుంచుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. మీరు నాకు ఇవ్వండి, పోర్ట్ నెంబర్ మొత్తం నేను చూసుకుంటాను, వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి అది మీకు ఇస్తాను, అంటే దీనివల్ల మీ అప్లికేషన్ కూడా బాగా యాక్సెస్ అవుతుంది అని చెప్పి యూరేకా సర్వర్ అంది. లైక్ అంటే మార్కెట్లో ఏదైతే ఎక్కువ డిమాండ్ ఉందో ఆ వస్తువులు ఎక్కువ తీసుకొచ్చినట్టు ఇక్కడ కూడా మనం వెళ్తే ఇక్కడ యూరేకా సర్వర్లో ఎస్టాబ్లిష్ చేసినవన్నీ డైరెక్ట్ మన ఫేస్బుక్ అంటే డైరెక్ట్గా మన ఫేస్బుక్ అనే మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ మన ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ టైప్ చేయం కదా. ఈ విధంగా ఉన్న ఎక్కువ కాంప్లెక్సిటీని ఓవర్కమ్ చేసి ఇలా సింపుల్గా మనకు యూరేకా సర్వర్ అనేది రిడ్యూస్ చేసింది. ఇది నెట్ఫ్లిక్స్ టీం వాళ్ళు ఇచ్చింది
అద్భుతమైన ఫీచర్ ఏంటంటే యూరేకా సర్వర్. కన్స్యూమర్ రిక్వెస్ట్ టు ద ప్రొవైడర్ అంటే కన్స్యూమర్ ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ అంటున్నాను, డైరెక్ట్గా నాకు ప్రొవైడర్ నుంచి అంటే ఫేస్బుక్ నుంచి రెస్పాన్స్ అనేది నాకు వచ్చింది. నేను ఆ లింక్ మీద క్లిక్ ఇస్తాను, నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, ఎంటర్ అవుతాను, ఏముంటే అది వర్క్ చూసుకుంటాను. కానీ ఇన్నర్గా జరిగే వర్క్ ఏంటంటే కన్స్యూమర్ ఫస్ట్ మేకింగ్ రిక్వెస్ట్ త్రూ హెచ్టిటిపి క్లయింట్. మనం కన్స్యూమర్లో రాసే కోడ్ ఏంటంటే హెచ్టిటిపి క్లయింట్ రాస్తారు. సో ఇది ఏం జరుగుతుందంటే యూరేకా సర్వర్ ఇచ్చింది కదా నెట్ఫ్లిక్స్ వాళ్ళు, ఫస్ట్ నెట్ఫ్లిక్స్ టీం ఉన్న యూరేకా సర్వర్ని అడుగుతారు, యూరేకా సర్వర్ అప్లికేషన్ నేమ్ వచ్చి ఫేస్బుక్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. ఓకే, నా దగ్గర ఇన్స్టాన్స్ ఉంది, మీరు తీసుకోండి అని చెప్పేసి నాకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తుంది. ఎవరు ఇస్తారు, డైరెక్ట్ ప్రొవైడర్ ఇస్తారా? ప్రొవైడర్ ఇవ్వరు. ఎవరు ఇస్తారు, యూరేకా సర్వర్ ఇస్తుంది. ఎందుకు అంటే ప్రొవైడర్ డైరెక్ట్ రిజిస్టర్ అవుతుంది కదా, ఫస్ట్ ఇది రిజిస్టర్ అవుతుంది, ఇది రిజిస్టర్ అవుతుంది, దీనికి అవసరం ఉంది కాబట్టి వస్తుంది, దీన్ని అడుగుతుంది, యాక్సెస్ చేసుకుంటుంది, ఆ లింక్ క్లిక్ ఇస్తుంది, పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకుంటే దాన్ని వర్క్ చూసుకుంటే మరి క్లోజ్ చేసేది, సైన్ అవుట్ అవుతుంది. ఈ విధంగా సింప్లిసిటీ వర్క్ ప్రాసెస్ సింపుల్గా ఉండడానికి యూరేకా సర్వర్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అయితే ఈ యూరేకా సర్వర్లో మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్, అప్లికేషన్ డాట్ వైఎంఎల్లో యామెల్ ఫైల్స్లో కొన్ని ప్రాపర్టీస్ అనేది రాయడం జరుగుతుంది. మరి ఆ ప్రాపర్టీస్ ఏంటి, ఎందుకు రాయాలనే విషయం గురించి ఈ స్లైడ్స్ తెలుస్తుంది. యూరేకా క్లయింట్ రిజిస్టర్ విత్ యూరేకా ఫాల్స్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే చూడండి, యూరేకా సర్వర్ ఇట్ డస్ నాట్ నీడ్ టు రిజిస్టర్, సో వీ హ్యావ్ డిజేబుల్ ద రిజిస్ట్రేషన్ యాజ్ ఫాలోస్, అదర్వైజ్ యూరేకా సర్వర్ విల్ రిజిస్టర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మార్కెట్ పెట్టినోడు మళ్ళీ మార్కెట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా జనరల్గా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మన మార్కెట్ అనుకుంటాం యూరేకా సర్వర్ అనేది, సో దాంట్లో ఇంకో మార్కెట్ ఏమన్నా దానికి ఇట్ సెల్ఫ్ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ యూరేకా సర్వర్ దాంట్లో రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాల్స్. యూరేకా క్లయింట్ ఫెచ్ రిజిస్ట్రీ ఫాల్స్. యూరేకా సర్వర్ డస్ నాట్ నీడ్ టు ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రిజిస్టర్ సర్వీసెస్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. యూరేకా సర్వర్లో రిజిస్టర్ చేసిన మైక్రో సర్వీసెస్ చాలా ఉన్నాయి కదా, ఆ రిజిస్ట్రేషన్లో యూరేకా సర్వర్ ఆ డీటెయిల్స్ని యాక్సెస్ ఫెచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ దాని దగ్గర ఉన్నాయి డీటెయిల్స్, క్లయింట్ డీటెయిల్స్ అనే ఉన్నాయి, మళ్ళీ ఆ డీటెయిల్స్ ఫెచ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు కదా. సో ఈ ప్రాసెస్ కూడా మనం ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ యూరేకా సర్వర్ విషయానికి మాత్రమే ఈ రెండు ఫాల్స్ అనేది ఉండాలి. మిగతా కన్స్యూమర్ అంటే క్లయింట్ సర్వీసెస్ అంటే క్లయింట్ అప్లికేషన్ మొత్తం ట్రూ అని పెట్టుకోవాలి. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. అండ్ స్ప్రింగ్ అప్లికేషన్ నేమ్ స్టూడెంట్ సర్వీస్. ఇన్ కేస్ ఆఫ్ యూరేకా సర్వర్ నేమ్ ఇస్తారు. ఒకవేళ కన్స్యూమర్ అయితే కన్స్యూమర్ అప్లికేషన్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ద సర్వీస్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ యూరేకా సర్వర్ విత్ నేమ్ స్టూడెంట్ సర్వీస్. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ద అదర్ రిజిస్టర్ సర్వీసెస్ విల్ యూజ్ ద నేమ్ సర్వీస్ ఐడి టు యాక్సెస్ దిస్ సర్వీస్. దీన్ని డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇప్పుడు ఐపీ అండ్ పోర్ట్ నెంబర్ కాకుండా డైరెక్ట్ స్టూడెంట్ సర్వీస్ అంటే నీ స్టూడెంట్ సర్వీస్ అనేది నీకు వచ్చేస్తుంది, ఫేస్బుక్ వచ్చేస్తుంది. అంతేగాని ప్రతిసారి మనం అక్కడ ఐపీ అడ్రస్ ఏం యూజ్ చేస్తున్నారు, పోర్ట్ నెంబర్ ఏం యూజ్ చేస్తున్నారు అనే విషయం నీకు అనవసరం. డైరెక్ట్ ఫేస్బుక్ కావాలా, అమెజాన్ కావాలా, ఫ్లిప్కార్ట్ కావాలా, నెట్ఫ్లిక్స్ కావాలా, ఇంకా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అంతేకాని మీకు పోర్ట్ నెంబర్తో సంబంధం లేదు, ఐపీతో సంబంధం లేదు. నెక్స్ట్ యూరేకా క్లయింట్ సర్వీస్ యూఆర్ఎల్ డిఫాల్ట్ జోన్ ఈ http:// 8761 ఇది ఉండాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ యూరేకా సర్వర్ 8761 పోర్ట్ నెంబర్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ డిఫాల్ట్ జోన్ అనేది మనం ఇది టైప్ చేయాల్సిన అవసరం ఏంటి, 1 2 3 4 4. ఓకే, నెక్స్ట్ sometimes you might have noticed enable Eureka client has been used instead of enable discovery client. వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీస్ కూడా మనం ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్న టైంలో యూజ్ చేస్తాను. ఇవి ఎందుకు అనేది గురించి ఇక్కడ మనకు ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్. enable discovery client, which means annotation can be worked with any discovery client implementation which implements in your project. Enable discovery client lives in Spring Cloud Commons and picks the implementation on the class path. Eureka console zookeeper and means ఏంటంటే
ఇప్పుడు ఒక డేటాని ఫెచ్ చేసుకోవాలనుకుంటే అంటే రిజిస్టర్ అయిన డేటాని ఫెచ్ చేసుకోవాలి అనుకుంటే అంటే డిస్కవరీ క్లయింట్ డిస్కవర్ చేస్తుంది క్లయింట్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్న ఏ రక సర్వర్లో అని డిస్కవర్ చేసి క్లయింట్స్ అనేది డేటాని ఫెచ్ చేసుకుంటుంది. సో అలాంటి ఫెసిలిటీ యురేకాలో ఉంది, కన్సోల్లో ఉంది, జూపిటర్లో ఉంది. ఇది ఇది అగ్రీడ్ ఎనేబుల్ డిస్కవర్ క్లయింట్ లీవ్స్ ఇన్ స్ప్రింగ్ క్లౌడ్ కామన్స్లో లీవ్స్ అయి ఉంటుంది. పిక్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆన్ ద క్లాస్ పాత్. ఇది క్లాస్ పాత్లో ఉన్న పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసుకుంటుంది. ఇది ఎనేబుల్ డిస్కవరీ క్లయింట్. అర్థమైందా? ఒక అర్థం కాబట్టి ప్రాక్టికల్ ఉంటుంది, డోంట్ వరీ. అండ్ Eureka client means you can also use enable Eureka client annotation, but it works only with Eureka discovery client implementation. enable discovery client ఏమో Eureka client లో యూజ్ చేసుకోవచ్చు, కన్సోల్లో యూజ్ చేసుకోవచ్చు ఉంటుంది, మీన్స్ జూపిటర్లో ఉంటుంది. కానీ Eureka client అనేది ఓన్లీ యూరేకాకు మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, దాంట్లో మాత్రమే ఉంటుంది. enable Eureka client lives in Spring Cloud Netflix. ఇక్కడేమో అదే క్లౌడ్ కామన్స్లో ఉంటే స్ప్రింగ్ క్లౌడ్ నెట్ఫ్లిక్స్ లీవ్స్ అయి ఉంటుంది. ఇది ఈ యొక్క ఎనటేషన్. అండ్ వర్క్ ఫర్ ఓన్లీ యూరేకా. ఇట్ వర్క్స్ ఫర్ దిస్ 3 ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్, ఈ 3 దానికి వర్క్ అవుతాయి. ఎనేబుల్ డిస్కవర్ క్లయింట్ ఆ 3 ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎనటేషన్ అనేది దీంట్లో యూరేకాలో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఇదండి. ఇప్పటి వరకు ఇది తెలుసుకున్నారు. మనకు ప్రాక్టికల్ కూడా మనం యూరేకా సర్వర్ను డెవలప్ చేద్దాము, ప్రొవైడర్ డెవలప్ చేద్దాము, కన్స్యూమర్ కూడా డెవలప్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.